క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ కూడా ఒక గొప్ప సుగుణాన్ని గురించి నేర్పిస్తూ ఉన్నాయి. అది ఏమిటయ్యా అంటే క్షమించే గుణం. మరి క్షమించే గుణం మనకు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకని క్షమించే గుణం క్రైస్తవులకు అతి ముఖ్యమైనటువంటి సుగుణంగా భావిస్తాము అంటే, క్షమించే గుణము ద్వారా మనం నిజమైన ప్రేమను పొందుతాం. క్షమించే గుణము ద్వారా మనం నిజమైన విజయాన్ని పొందుతాం. క్షమించే గుణము ద్వారా మనం నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశాన్ని గురించి ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు మనకు తేటతలము చేస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభు ఇహలోకంలో జీవించిన ఉన్నంత కాలము కూడా చాలామందిని క్షమించడం మనం సువార్తలలో చదువుతూ ఉంటాం. యేసు ప్రభు వారు పాపము చేత ఉన్నటువంటి కుష్ఠరోగిని మొట్టమొదటిగా క్షమించి ఆ తరువాత స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా వ్యభిచారంలో పట్టుపడినటువంటి స్త్రీని అనేక మంది రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను చేరదీసి క్షమించి ఆమెకి శిక్షించగా తన యొక్క కరుణను, తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అదే విధముగా యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు దొంగవాణిని కూడా యేసుక్రీస్తు ప్రభువు క్షమించడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభునితో ఆ దొంగవాడు పలుకుతూ ఉన్నాడు, ప్రభువా నన్ను క్షమింపుము, నన్ను నీ రాజ్యంలో గుర్తు తెచ్చుకొనుము అని అన్నప్పుడు ప్రభువు ఈరోజే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి అంశాన్ని బట్టి ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఒక పరిసయ్యుడు అయినటువంటి సీమోను ప్రభువుని తన ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు యేసు ప్రభువు తన బాహ్యమైనటువంటి ప్రవక్తను చూసి ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళడం మానలేదు. కానీ ఎవరైతే తనను ఆహ్వానిస్తారో వారింటికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఎంతో బాధతో, ఎంతో పాపపు ఊబిలో ఉన్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చి తన యొక్క జుట్టుతో తుడిసి ప్రభు పాదాలను ముద్దాడడం మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ప్రభువు ఆమెకు క్షమించి ఆమె యొక్క పాపాలను గుర్తు తెచ్చుకోకుండా ఆమెను మన్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా సీమోనుకు ఇంకో ఉదాహరణ ద్వారా క్షమాపణ అనే గుణాన్ని గురించి తెలియబరుస్తూ ఉంటాడు. అది ఏమిటయ్యా అంటే, ఒక రుణదాత ఒక వ్యక్తికి 500 దినారాలు ఇచ్చి మరొక వ్యక్తికి 50 దినారాలు ఇచ్చినప్పుడు ఏ వ్యక్తి అధికముగా రుణాన్ని క్షమించినటువంటి దాతను ప్రేమిస్తాడు అని యేసు ప్రభు అడిగినప్పుడు సీమోను ఈ విధంగా జవాబు ఇస్తూ ఉంటాడు, ఎవరైతే ఎక్కువ రుణంతో క్షమింపబడతారో అతడు ఆ యొక్క రుణదాతను ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్తూ ఉంటాడు. ఇదే అంశాన్ని ఈరోజు మనం సువార్త పట్టణంలో యేసు ప్రభుడి ద్వారా వింటూ ఉన్నాం. మరి మనందరము కూడా యేసుక్రీస్తు వైపు ఒక అడుగు వేసినట్లయితే ప్రభు మన వైపు 10 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ క్షమించే గుణం అనేది మనం క్రీస్తు నుండి పొందుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన ఆనందం అనేది శిక్షించడంలో కాదు, కానీ మన్నించడంలో, ఇతరులను పాపాలను గుర్తు తెచ్చుకోకుండా క్షమించడంలోనే ఉందని ఈరోజు సువార్త పఠనం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ తెలియబరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మన మదిలో బదిలపరుచుకొని క్షమాపణ గుణాన్ని కలిగి ఉండి, పేతురు గారు ఏ విధంగా అయితే 1 తిమోతి గ్రంథములో రాసి ఉన్నారో, ఆ యొక్క ప్రజలకు తెలిపి ఉన్నారో, నీ యవ్వన సమయంలో మాటల ద్వారా కానీ, ప్రవక్తన ద్వారా కానీ, ప్రేమలో కానీ మరి ఏ విధమైన ద్వారణలతో నీవు త్యజింపబడరాదు. నిన్ను
నేను వచ్చే వరకు నీవు బోధించుట యందును గ్రంథాన్ని చదువుట యందును మరియు హెచ్చరించుట యందును అజాగ్రత్త పడక సిద్ధపడి ఉండమని యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు పునీత పౌలు గారు ద్వారా 1 తిమోతి గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా మన మధ్యలో బదిలిపరుచుకొని దేవుని యొక్క మహోత్తర కార్యములను గుర్తు చేసుకొని క్షమాపణ గుణాన్ని కలిగి జీవించేలాగున ఆ దేవుని యొక్క ప్రేమను కరుణను పొందుకొని జీవిద్దాం. ఆమేన్.